అవమానపరిచినట్టు. అలాగే సంఘములో మాట్లాడినా కూడా మీరు దేవుణ్ణి, చాలా మంది మందిరానికి వస్తారు, అది ఎందుకు వస్తారో కూడా వాళ్ళకే తెలియదు. చూడండి, వాళ్ళ యొక్క చీరలు సర్దుకోవడానికో, లేకపోతే వాళ్ళ యొక్క చీరలు చూపెట్టడానికో, వాళ్ళు వేసుకున్న నగలను చూపెట్టుకోవడానికో, లేకపోతే వాళ్ళు సర్దుకోవడానికో ఇక్కడికి వస్తారేమో నాకైతే తెలియదు. ప్రియమైన వాళ్ళ, మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం మన నోటికి ఏం చేయాలి? జిప్పు వేయాలి, మాట్లాడకూడదు. అందుకే అపోజిట్ పౌలు చెప్తున్నాడు, నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి. అంటే చాలా మంది ఏంటి అంటే ఇంట్లో వస్తే పక్కన వారితో మాట్లాడడానికైనా వస్తారు. ఇంట్లో సమయం ఉండదు కదా పాపం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పని చేసి 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 అలసిపోతారు. ఎవరితో మాట్లాడో తెలియక సంఘానికి వస్తారు, సంఘంలో పక్కన ఉన్న వారికి మాట్లాడుతూ కూర్చుంటారు. చూడండి, వాక్యం చెప్తే చాలా మంది వినరు. ఏ వాక్యము ఏ అధ్యాయం చెప్తారో కూడా తెలియదు. మళ్ళీ పక్కన వారికి పిలుస్తారమ్మా, ఏ అధ్యాయము ఏ వచనము ఏంటి అని. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మాటలు విన్నారు. మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి, నీ ముసుగు వేసుకోవాలి. తర్వాత నీ మాటలు అంటారు. మనము కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు అన్ని ఏమి కూడా మనము ఇచ్చేయకూడదు. మనం ఎవరిని గౌరవించాలంటే పాస్టర్ గారిని చూసి గౌరవించడం కాదండి, నీవు దేవుణ్ణి గౌరవించాలని మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుణ్ణి గౌరవించాలని మీరు తెలుసుకోవాలి. అయ్యో, నేను దేవుని కొరకు వచ్చానే కానీ నేను మనుషుల్ని చూసి రాలేదని మీరు అనుకోవాలి. నువ్వు దేవుని కొరకు రావాలమ్మా. ప్రియమైన వాళ్ళ, మనము దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట? ఆలోచనలు ఉండకూడదు, వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన కార్యాలు. మీరు ఫోన్స్ చూస్తూ ఉంటారు, ఫోన్లోని వాట్సాప్ చూస్తూ ఉంటారు. ఎప్పుడు దేవుని మాటలు చెప్పినప్పుడే అవి గుర్తుకొస్తూ ఉంటాయి. చాలా మంది పిల్లలు, చాలా మంది స్త్రీలు ఇప్పుడు ముసలివాళ్ళని కాకుండా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. 75 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మంచి ఫోన్ పెట్టుకుంటున్నారు. మంచి ఫోన్ పెట్టుకొని తిరగదిప్పుతా ఉంటారంట. మా పాస్టర్ గారు అక్కడ నుండి గమనిస్తున్నారు. చూడండి, అందరూ తిరగదిప్పి ఏ మెసేజ్ వచ్చింది ఏంటి అని. ప్రియమైన వాళ్ళ, దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, మీరు ఎలా ఉండాలి అంటే, చూడండి, పాపాత్మురాలు దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఏడ్చి తన కన్నీటితో తన పాదాలను తన యొక్క పాదాలను ఏం చేసిందంట? కడిగింది. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే, నీవు చేతులు చాపి అయ్యా నన్ను కరుణించు, నన్ను రక్షించు అని మనం వేడుకోవాలి. వేరే ఉద్దేశాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండకూడదు. మీరు దేవుని యొక్క మందిరంలో, నేను అంటున్నాను కదండి, మీరు బయట ఉన్నప్పుడు ఒకలా ఉన్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని యొక్క మందిరానికి మీరు వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అని అంటున్నారు. ఏంటని అంటున్నాడు? విస్తారమైన పాపములు. నువ్వు కొంచెంగా ఏడుస్తే కొంచెం పాపాలే క్షమింపబడదు. నువ్వు ఎక్కువగా ఏడిస్తే నీ మొత్తము పాపాలు నువ్వు ఏం చేస్తున్నావో అన్ని కూడా, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎవరు పాపం చేస్తున్నారని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విస్తారమైన పాపములు ఏమవుతాయంట? క్షమింపబడతాయి. అంటే ఏంటంటే నీ హృదయాన్ని
దేవునికి మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. మనకి చూడండి చాలా ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, అప్పులు, బాధలు, అవమానాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ తట్టుకోలేక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. కానీ నీకొక్కటే ఒక ఆధారం ఏంటో తెలుసా? దేవుని యొక్క మందిరానికి వచ్చి వాటన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, 134వ కీర్తనలో అంటున్నాడు, నువ్వు చేతులెత్తి 34 తెలియలేదు, 34ఏనా? 134వ కీర్తన అంటున్నాడు, చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాను. ఎంత గొప్ప విషయం అండి! సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఆశామాషిగా రాగాకండి. ఇది దేవుని యొక్క మందిరము, దేవుడు ఇక్కడ ఉన్నాడని తెలుసుకోవాలి. మేము ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటానో నేను అక్కడ ఉంటానని సెలవిచ్చినప్పుడు దేవుడు నీ ప్రవర్తన చూస్తాడా లేదా? నీ ఆలోచన ఎరిగి ఉన్నాడా లేదా? నువ్వు ఏం చేస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా ఆయన అంటున్నాడు, నేను నీకు సమీపంగా ఉన్నాను అంటున్నాడు. నేను నీకు సమీపంగా ఉన్నాను. నువ్వు సమీపంగా దేవుడు ఉన్నప్పుడే నువ్వు ఆయన ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యాకోబు ఏం చేశాడండి? ఆ రోజు రాత్రి పడుకున్నాడు, ఒక రాయిని తీసుకొని అక్కడ పడుకున్నాడు. అక్కడ కళ వచ్చింది. ఆ కళ ఏంటి? పైకి ఎక్కడ ఉంది దేవదూతలు అని చెప్పేసి వచ్చింది. సరే, వచ్చినప్పుడు మరుసటి తర్వాత లేచిన తర్వాత ఆయన అనుకున్నాడు ఏంటి? ఇక్కడ దేవుడు ఉన్నాడు. అందుకే అక్కడ ఏం చేశాడంటే, అక్కడ దేవుడు ఉన్నాడని తెలుసుకొని ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మీకు ఒకటే ధ్యాస ఉండాలండి. నీవు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తేనే కానీ నేను మిమ్మల్ని ఇక్కడ నుండి కాదను. దీక్ష, మా పాస్టర్ గారు దీక్ష అన్నారు కదా, అది ఏ దీక్ష నాకు ఎవరు తెలియదు. కాకపోతే గంజి పాపం ఉదయం తాగుతారు, నైట్ తాగుతారు. నేను అనుకున్నా ఏంటి ఏమైంది, పొట్టరగ్గడానికి ఏమైనా తాగుతున్నారేమో అనుకున్నాను. కాదండి, ఆయనకి ఏ దీక్ష ఉందో మరి ఏం చేయాలనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ మీరు చూడండి, దేవుని యొక్క మందిరంకి వచ్చినప్పుడు మీరు దీక్ష కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వదించే దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి ఇంకెవరు ఆశీర్వదించలేడు మనల్ని. ఇంకెవరు కూడా మనం పట్టించుకోరండి. నువ్వు అన్నం తింటున్నావా, పక్కన అసలు నీ హెల్త్ ఎలా ఉంది, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వు బాగానే ఉన్నావా అని ఎవరైనా వచ్చి చూస్తారా? చూడరు. మనం ఎప్పుడు చెడిపోతామో, ఎప్పుడు నాశనం అయిపోతామో అప్పుడే వాళ్ళకి సంతోషం వస్తుంది. కానీ సంతోషపరిచే దేవుడు ఆయన కాదండి, యేసు ప్రభు. మన బాధల్లోనూ, మన కష్టంలో ఆయన తోడుగా ఉండి, నీ ఇబ్బందుల్లో ఆయన తోడుగా ఉండి, నీకు ఆశీర్వాదకరంగా ఒక మెట్టు మీద మెట్టు ఆశీర్వాదాలు ఇస్తూ ఆయన సంతోషపరిచేవాడు, ఆయన సంతోషపడేవాడు. అర్థమైందమ్మా? నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే, లూదియా మీకందరికీ తెలుసు. లూదియా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ మాటలు, దేవుని యొక్క మాటలు హృదయములో నింపుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లూదియా ఏం చేసింది? దేవుడు మరి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి? యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మాట్లాడుతున్నాను లేదా? అప్పుడు మన హృదయాలు ఏం చేయాలి? మన హృదయాలలో దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలమ్మా? నింపుకోవాలి. అది ఖాళీగా ఉండకూడదు. అది దేవుని యొక్క వాక్యాన్ని మనము నింపుకోవాలి. లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనము భుజించాలి. అప్పుడే అది కార్యాలు. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, నీ ప్రవర్తన నామకే వాసి
ఇలాగా వచ్చి కూర్చొని పాస్టర్ పిలిచాడు, లేకపోతే ఇక్కడ లీడర్షిప్ ఉన్నా, లేకపోతే ఇక్కడ మెంబర్షిప్ ఉండాలి, లేకపోతే మా చావులు, మా పప్పన్నాలు, మా యొక్క కార్యాలు చెయ్యరు అనుకొని ఇక్కడ వచ్చి కూర్చుంటే అది పెద్ద భక్తులు. మీరు దేవుని కొరకు రావాలి. దేవుని కొరకు మీరు వస్తేనే మీకు ఏ కార్యాలైనా జరుగుతాయి. ఇక్కడ లూదియా చూడండి, దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఏం చేశారండి? తన వాక్యాన్ని, యేసు ప్రభు వాక్యాన్ని తన హృదయంలోనికి. మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నీ ఆలోచనలు సతమతమవుతుంది. నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుని మీదే, దేవుని యొక్క వాక్యం మీద ఫోకస్ ఉండాలి. మీకు వేరే ఏ దాని మీద ఫోకస్ ఉండకూడదు. పక్కన వాళ్ళు ఎలాగా, మా మాస్టర్ అన్నారు కదా, పక్కన వాళ్ళు ఎలా పడిపోయారు మనకు అవసరం. మనము దేవుని యొక్క మాటలు వినేవాడుగా ఉండాలి. పక్కన మేకప్ వేసుకొని వచ్చిందా అమ్మాయి, లిప్స్టిక్ కొట్టుకొని వచ్చిందా, లేకపోతే ఏ చీర కట్టుకుంది, ఈ అమ్మాయి ఏంటి ఈరోజు డల్గా ఉంది, ఇలాంటి ఆలోచన మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. దేవుని యొక్క వాక్యం అన్నప్పుడు నీ దృష్టి దేని మీద ఉండాలండి? దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి. అప్పుడే లూదియా తన వాక్యం నింపుకుంది కదండి హృదయంలో. ఆ నింపుకున్నది వ్యర్థంగా పోకుండా తన కుటుంబాన్ని రక్షించే విధంగా ఆమె తన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత నింపుకుంటేనండి అక్కడికి వెళ్ళి తన పిల్లల్ని మార్చేసిందండి. ఆవిడ దేవుని యొక్క వాక్యము నాకు తెలిసి ఒక్క ముక్క కూడా వదిలివేయలేదు. ప్రతి ఒక్కటి కూడా ఆమె చాలా స్పష్టంగా, అంటే నీ ఆలోచన, నీ యొక్క ఏమంటారు, ఆ యొక్క ఏమంటారు మైండ్ లో తిరిగేవన్నీ కూడా పక్కన పెట్టారు. మైండ్ లో ఏమైతే తిరుగుతుందో, పప్పనం ఉందా, చారు చేయనా, కూర చేయనా, నా భర్త ఏమంటాడు, లేట్ అవుతే ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆలోచన పెట్టుకుంటే నీ కుటుంబాన్ని రక్షించగలవా? మీ కుటుంబాన్ని రక్షించగలరా? రక్షించలేరు. మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళారా చూడండి, అక్కడ దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రేమను పొందగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి అధికముగా ప్రేమించాలి. నీవు దేవుణ్ణి ప్రేమించాలి. పక్కన వారిని కాదు, ఇరుగింటి వారిని కాదు, పొరుగింటి వారిని కాదు. నీవు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఆయన్ని, ఆయన ప్రేమలో మనము పొందుకోవాలి. ఆయన యొక్క ప్రేమ మనకు ఒక కవచములాగా ధరించుకోవాలి. ఆయన యొక్క కౌగిలిలో మనము హత్తుకోవాలి. ఆయన రెక్కల కింద మనము భద్రపరచుకోవాలి. ఇది దేవుని ప్రేమ. ఇది దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని యొక్క మందిరానికి వస్తే నీవు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించే విధముగా మీరు నడుచుకోవాలి. అంతేగాని మనము యథాప్రకారంగా ఏదో విధంగా దయచేసి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయగలండి. దేవుని మందిరములో దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ. ఆ ప్రేమ అంటాడు చూడండి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేనేలా ఆయన కోపించు. మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడిని ఏం చేయాలండి? ముద్దు పెట్టుకోవాలి. ఆయన పాదాలకి పడిపోయి ఆయన ఏం చేయాలండి? ముద్దు పెట్టుకోవాలి. స్త్రీలైన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానండి, స్త్రీలకి నేను చెప్తున్నాను, పురుషులు కూడా తీసుకుంటే ఎంతో మంచిది. నేను ఎందుకు స్త్రీలకు చెప్తున్నాను అంటే, వాళ్ళ యొక్క మనస్సుల్లో లేనిపోని చాలా ఏమంటారు, ఒక హృదయంలో ఉండలేనివన్నీ కూడా ఉంటాయండి. హృదయంలో ఉండకూడనివన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం తీసేయడానికి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
అర్థమవుతుందమ్మా? ఒకటి, నీవు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకి మనమే సమర్పించుకోవాలి. మనకి మనమే సమర్పించుకోవాలి. రెండవది ఏంటంటే, మీరు దేవుని ప్రేమించాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మీరు దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. మూడవది, స్త్రీలు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు పరిచర్య అన్నది మర్చిపోనికూడదు. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు పరిచర్య చేయాలి. మగవాళ్ళు చేస్తున్నారండి పరిచర్య, మగవాళ్ళు చేస్తున్నారు. అది ఎంత షేమ్! మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరికైనా కూడా పరిచర్య చేయాలి. ఇవన్నీ కూడా తొడవడం, చేయడం అన్నీ కూడా పరిచర్య చేయాలి. ఆ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మా పాస్టర్ గారు ఈరోజు అంటే సరిగ్గా మాట్లాడుతుంటే బాగుంటుంది, కానీ సరిగ్గా మాట్లాడలేదు. ఆయన చిన్నప్పటి నుండి ఇంత వయసు 8 వయసు నుండే దేవుని మందిరంలో ఉండి ప్రతి ఒక్క చేప తీసి, బెంచీలు తీసి, తుడిచి, ఊడ్చి, మాపు కొట్టి మామూలుగా కాదండి ఆయన చేసి ఇప్పటికీ చేస్తూ ఉంటాడు. ఆయన సిగ్గుపడకుండా చేస్తూ ఉంటాడు. మగవారైనా కూడా సిగ్గుపడకుండా చేస్తూ ఉంటాడు. నాకు వద్దు, నేను చేసుకుంటా, నా దేవుని పని నేను చేసుకుంటా, సిగ్గుపడ అవసరం లేదు. అర్థమవుతుందమ్మా? ఎక్కడ కూడా సిగ్గుపడ అవసరం లేదు. నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు, మనుషుల గురించి చెయ్యట్లా. నీవు ఒక మంచి, చూడండి, స్త్రీలైన మీరు ఒక మంచి చీర కట్టుకొని వస్తే అది నీకు ప్రొటెక్షనా లేకపోతే ఇతరుల కోసం ఇదా? మనకి. అవునా కదా? మనం గౌరవంగా ఉండాలి, ఇతరులు మనల్ని గౌరవంగా చూడాలని మనం ఏం చేస్తాము? మంచి చీర కట్టుకుంటాము. ప్రియమైన వారు కదా, చూడండి, మనం దేవుని యొక్క పరిచయం చేసినప్పుడు దేవుని కొరకు చేస్తామని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. దానికి ప్రతిఫలంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దానికి ఎటువంటి డౌట్ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారు కదా, 4వది చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. నీవు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనకి అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. చేస్తున్నాడా లేదా? మీరు పుట్టినప్పటి నుండి చూస్తూ ఉన్నారా లేదా? వినండి, మీరు పుట్టినప్పుడు చూస్తున్నారా లేదా? మీకు అన్నీ దొరుకుతున్నాయా లేదమ్మా? అన్నీ దొరుకుతున్నాయా? మీ డాడీ ఇస్తున్నారు, మమ్మీ ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు, కానీ దేవుడు ఇస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే మీ డాడీ మమ్మీని అడుగుతారు, మనము మీ భర్తని అడుగుతూ ఉంటారు, అది ఇస్తూ ఉంటారు. కానీ ఏంటో తెలుసా? ప్రియమైన వాళ్ళగా, మనం తల్లి గర్భంలో రూపుపడక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడని చెప్పారు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నారని కూడా చెప్పారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నేటి వరకు పోషిస్తూనే ఉన్నాడు. నేటి వరకు నీకు కావాల్సింది ఏంటో అని ఇస్తున్నారు. మనం దేవుని యొక్క మందిరానికి వచ్చాము అని అంటే ఏదో ఒక రిక్వెస్ట్ తీసుకొని వస్తాము, ఏదో ఒక విజ్ఞాపన ప్రార్థన తీసుకొని వస్తాము. అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఈ కార్యానికి వెళ్తున్నాను, నాకు ఇది చెయ్యు, నా పిల్లల్ని చదువు, నాకు ఉద్యోగం రావాలి, లేకపోతే ఫీజులు కట్టాలి. ఏదో ఒక రిక్వెస్ట్ మనం పెడతామా లేదా? దేవుని యొక్క మందిరానికి వచ్చి ఏదో ఒక విజ్ఞాపన ప్రార్థన పెడతామా లేదా? దానికోసం ఉపవాస ప్రార్థనలు చేసేస్తాము, ఏం చేయాలో అది చేసేస్తాము. అవునా కదా? కానీ నేను ఒక మాట అడుగుతున్నాను, మీరు దేవుని కొరకు ఏం చేస్తున్నారు? దేవుడు మీ కొరకు అన్ని పుట్టిన మొదలుకొని ఇంతవరకు నేను పోషించి, నేను సంరక్షించి, నీ వ్యాధులలోను, నీ బాధలలోను, నీ కష్టములోను, నీ దుఃఖములోను, నీ అవమానంలో ఆయన తోడుగా ఉండి నిన్ను లేవనెత్తి కృంగిన వేళల్లో, మరి ఎవరు లేని సమయంలో కూడా ఆయన విడవకుండా తన చేయి చాపి నిన్ను లేవనెత్తిన దేవుడికి నీవు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం చేస్తున్నారండి? మాస్టర్ గారు ఈ టైప్స్ అంతా కావాలంటున్నారు, అది మా పరిచర్య, ఆయన అడిగిన ధర్మం అది. ఎందుకంటే మనకి చాలా అవసరం. కానీ మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ యొక్క దేశం నుండి విడిపించి 40 సంవత్సరాలు ప్రయాణం అయ్యారు. అవునా కాదా? ప్రయాణం అయ్యారు. ప్రయాణంలో అంతా కూడా
ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు. అప్పటి నుండే మన స్టోరీ మొదలైంది. అవునా కాదా చెప్పండి? స్టోరీ మొదలైంది. ఆ తర్వాత ఎంతమంది రాజులు న్యాయాధిపతులు మారారా లేదా? మారారా లేదా? దాంట్లో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. దావీదు ఎందుకు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు? చెప్పగలరు ఎవరైనా? పాస్టర్ గారు కూడా చెప్పొచ్చు. దేవునికి దావీదు ఎందుకు ఇష్టానుసారుడు అంటే నా హృదయ ఇష్టానుసారుడు అని దావీదుకు ఎందుకు చెప్తున్నారు? ఏం చేసినా దేవుని చెప్తారంట. ఇంకా అమ్మా చెప్పాలి, మాట్లాడాలి. నిజాయితీగా ఉన్నాడు. ఇంకా ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు ఉంటారు. ఓకే, అవన్నీ అది కామన్, అది మనం కూడా చేసేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే దావీదు అంటున్నాడు, ప్రభువా నేను పుట్టిన మొదలుకొని నేటి వరకు నీవు నన్ను ఎంతగానో ప్రేమించి కాపాడి నడిపించావు. నాకు రాజ్యాన్ని ఇచ్చావు, నాకు చాలా మంది ప్రజల్ని ఇచ్చావు, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు, నన్ను నేటి వరకు సజీవ లెక్కలో ఉంచావు. నేను నీ కొరకు ఏమి చెయ్యాలని అడిగినప్పుడు అక్కడ చూడండి దావీదు అంటున్నాడు, నేను నీ కొరకు ఒక మందిరం కడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దావీదు అంటున్నాడు, చూడండి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వాళ్ళందరి తర్వాత రాజులు న్యాయాధిపతులు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరికి కూడా దేవుని యొక్క మందిరము కడతానని ఆయన దావీదు అంటున్నాడు దేవునితో, ప్రభువా నేను పెద్ద పెద్ద గుడారంలో ఉన్నాను, నేను పెద్ద పెద్ద గుడారంలో ఉన్నాను, నీకు ఉండడానికి స్థలము లేదు, కానీ నేను కడతాను నీకు గుడారాన్ని, నేను కడతాను నీ మందిరాన్ని అని చెప్పి దావీదు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఎంత చేశాను కానీ దావీదు ఒక్కడే నా హృదయాన్ని. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పి ఆయనకి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క మందిరానికి వచ్చిన స్త్రీలైనా పురుషులైనా మీరు దేవుని కొరకు ఏం చేస్తున్నారు? దశంభాగాలు ఇస్తాం చాలండి, కానుకలు ఇస్తున్నాం కదా చాలండి, ఒక చేప తీసేస్తున్నాం కదా చాలండి అనుకుంటున్నారా ప్రియమైన వాళ్ళ? అది కాదు. నీకు దేవుడు నీకు ఎంత ఇచ్చారో అంతకు రెట్టింపు ఇస్తేనే దేవుడు నీకు నాశనం. ప్రియమైన వాళ్ళారా, నా సమయం అయిపోతుంది. 3వది 4వది 5వది ఏంటంటే నువ్వు సాక్షికరంగా. నీ సాక్ష్యము మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? సాక్ష్యము చెప్పినప్పుడు అవును ఇంత సాక్ష్యము కరెక్టే అని చెప్పాలి. అంతేగాని ఇక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు నాకు తెలుసులే అమ్మా, నీ సాక్ష్యం ఏంటో నాకు తెలుసు, నువ్వేం చేసావు నాకు తెలుసు అనే విధంగా మనము పెట్టుకుంటాం. అది చిన్నపిల్లలైనా యవ్వనస్తులైనా స్త్రీలైనా మరి వృద్ధుల్లో ఉన్న స్త్రీలైనా ఎవరైనా కూడా నీ సాక్ష్యాన్ని అదే విధంగా నువ్వు దేవుని కొరకు సాక్ష్యముగా బయట కూడా ఉంటావు. సమరయ స్త్రీని తీసుకున్నట్లయితే ఆమె సాక్ష్యం చెప్తుంది దేవుని కొరకు, అయ్యో నేను ఒక మెస్సేజ్ కనుగొన్నాను, ఆయన ఎంతో గొప్పవాడు, నా గురించి మొత్తం కూడా ఆయన చెప్పేశాడు, మీరు రండి. ఏమంటున్నాడు? మీరు రండి, ఆయన మాటలు వినండి, మీరు కూడా సాక్ష్యం. ఈ కార్యాలు ఎవరు చేస్తారండి? ఈ కార్యాలు ఎవరు చేస్తారు? మనం వచ్చేది మనం పోయేది అంతవరకే మన లైఫ్. మందిరానికి వచ్చావా, ముఖం చూపెట్టుకున్నామా, అయిపోయింది ఆమెనంటే ఇంటికి వెళ్ళిపోవడం కాదు. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన ఈ మాటలు మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంతవరకు అనేకమైన స్త్రీల గురించి విన్నారు, కానీ ఆ స్త్రీలు మీరు విన్నప్పుడు ఎప్పుడు నుండో వింటున్నారు, కానీ మార్పు ఏమైనా వస్తుందా? మార్పు రావట్లే. ఎంతో మంది స్త్రీని ఎగ్జాంపుల్ పెట్టి చెప్పి అనేక మంది ప్రసంగం చేసి ఉంటారు, కానీ ఆ ప్రసంగంలో లేదండి. మార్పు రావాలి అంటే నీలో నుండి మార్పు రావాలి. అప్పుడే
హృదయలాగా తన హృదయాన్ని వాక్యముతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వారలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనము దేవుని కొరకు ఏం చేస్తాం. మనకి అన్నము, నీళ్ళు, డబ్బులు, ఏమంటారు, ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలంటే కారు కొనుక్కోలే అన్నీ. మా పాస్టర్ గారు ఆ మందిరము, కొత్త మందిరం కట్టినప్పుడు మాకు వెర్న కారు ఉండేది. మాకు వెర్న పెద్దది, దాదాపు 17 లక్షలు ఆ కారు. వెర్న కారు ఉండేది. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ మేము వేయాలి. మేము వేసినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. చాలా జాగ్రత్తగా వినండి. డబ్బులు లేవు అమ్మ. ఏం చేయాలో తెలియలేదు. పాస్టర్ గారు పాపం సతమతం అయిపోతున్నారు, డబ్బులు లేవు, అక్కడ స్లాబ్ వేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, మనం కారు అమ్మేద్దాము, ఒక 6-7 లక్షలు వస్తుంది అని చెప్పేసి నాతోని, మా పాప మా బాబుతోని మరి మాట్లాడారు. మేము కూడా దేవుని యొక్క మందిరాన్ని అడ్డు పెట్టడము, దేవుని యొక్క మందిరాన్ని కట్టేటప్పుడు అడ్డు పెట్టకూడదు. అడ్డు పెడితే అది శాపంగా మారిపోతుంది. అందుకని మేము ఏం చేసామంటే, సరే అమ్మేయండి అని చెప్పాం. సరే అమ్మేశారు ఆయన. 6-7 లక్షలు ఎంత వచ్చిందో నాకు తెలియదు. దాన్ని బట్టి ఏం చేశారంటే, రెండో స్లాబ్ కూడా వేసేసారు. ప్రియమైన వాళ్ళ, మీరు నమ్మితే నమ్మండి, దేవుని కొరకు ఒక కారు మేము అమ్మితే దేవుడు మాకు 2 కార్లు ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇద్దరికి ఒక కారు, మా పాప బాబుకి ఒక కారు. మా పాప బాబు కారు ఇప్పుడు తీసుకుని వచ్చింది. దాంట్లో చిన్న గీత పడితే మా బాబు ఒప్పుకోడు. అంటే చెప్తుంది ఏంటంటే, దేవుని కొరకు మనం ఏమి ఇచ్చాము, దేవుని కొరకు మనం ఏమి ఇచ్చాము. దేవుని యొక్క మందిరం ఇలాగా ఆగకూడదు. ఆ పాస్టర్ గారు చెప్పిన మరుక్షణం ఇక్కడ స్టార్ట్ అయిపోవాలి వర్క్. ఎవరి గురించి ఆలోచించకూడదండి, ఎవరు ఇస్తారని ఆలోచించకూడదు. దేవుడు ఆకాశం వైపు పట్టజాలంత విస్తారమైన దీవెనతో దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆయన మందిరమును పాడు చేసేవారు నేను పాడు చేస్తానంటున్నాడు. ఆయన మందిరంలో కట్టినప్పుడు చూడండి, దావీదుకి ఒక వాగ్దానం చేశాడు, నీవు యెరూషలేములో రాజుగా నువ్వు సింహాసనం ఎక్కావు, నీ పిల్లలను నీవు సింహాసనం మీద నేను కూర్చోబెడతా, నీ పిల్లలు నేను ఆశీర్వదించాలని వాగ్దానం చేశాను. ఎంత గొప్ప వాగ్దానం అది. నీవు దేవుని యొక్క మందిరాన్ని కడితే ఏం చేస్తున్నాడండి, నువ్వు రాజుగా నువ్వు సింహాసనంలో ఉన్నావు కదా, నీ తర్వాత నీ పిల్లలు కూడా రాజుగా చేస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాగ్దానం ఈ రోజు రాత్రికాల సమయంలో మీరు కూడా పొందాలి. మనము దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మన యొక్క కార్యాలు దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. మన హృదయం ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఏ విధంగా వస్తున్నావు, ఏ మనసుతో వస్తున్నావు, ఏ ఆలోచనతో వస్తున్నావు, అన్ని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడండి. వాటన్నిటికీ నువ్వు ఒకరోజు లెక్క చెప్పుకోవాలి, తప్పదు నీకు. అదే నీవు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినట్లయితే నీకంట ఆశీర్వదింపబడిన వారు వేరొకరు ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాట దీవించి ఆశీర్వదించుగాక.